అంతర్జాతీయ దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ విశాఖలో ప్రస్థానానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 12న తాత్కాలిక క్యాంపస్లో సంస్థ కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దిగ్గజ ఐటీ సంస్థలను రాష్ట్రానికి తెచ్చే ప్రయత్నం చేసింది. ఐటీలో పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా కాపులుప్పాడ ఐటీ హిల్స్లో 21.31 ఎకరాలను కాగ్నిజెంట్ సంస్థకు లీజుపై కేటాయించింది. ఆ సంస్థ ఇందులో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐటీ క్యాంపస్ను 3 దశల్లో నిర్మించనుంది. అందులో భాగంగా విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ 1583 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా సుమారు 8,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా మధులవాడ ఐటీ జోన్లో ప్లగ్ అండ్ ప్లే విధానంతో అందుబాటులో ఉన్న స్పేస్లో కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నెల 12న 800 సీటింగ్ కెపాసిటీతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించడంతో పాటు అదే రోజు ప్రధాన క్యాంపస్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభించడం వల్ల సుమారు 15,000 కోట్ల ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం ఉంది.